జాయింట్ ఫ్యామిలీస్ వద్దు, మేమిద్దరమే ఉంటాము, అట్లాంటి రిక్వైర్మెంట్స్ అమ్మాయిలు పెడతారా మీ దగ్గర? ఖచ్చితంగా ఉన్నారమ్మా, అట్లాంటి వాళ్ళే ఉన్నారు ఇప్పుడు దాదాపు. ఒక అమ్మాయికి ఒక అబ్బాయి కావాలన్నా, అబ్బాయికి అమ్మాయి కావాలన్నా, తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో CEO గారు సాయిబాబా గారు ఇప్పుడు మనతో ఉన్నారు. అబ్బాయిలు ఎక్కువగా చూసుకుంటే, అబ్బాయిలు ఏంటంటే కొంచెం సెటిల్ అయిన తర్వాత 30+ దాటిన తర్వాతనే మ్యారేజ్. సెటిల్ అయిన తర్వాత చేసుకుంటాము, సంపాదించిన తర్వాత చేసుకుంటాము అనే ఆలోచనతో ఇప్పుడు లవ్ మ్యారేజెస్ చాలా మంది ఇప్పుడు అబ్బాయిలు డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి లవ్ ఫెయిల్యూర్ అవుతారు కదా, అట్లాంటి చూస్తారా సంబంధాలు? చాలా మంది లవ్ ఫెయిల్యూర్ అయిన అమ్మాయిలు ఉన్నారు, అబ్బాయిలు ఉన్నారు, అక్రమ సంబంధాలు పెట్టుకున్నారు. వెల్కమ్ టు టీదో 14. ఈ సమాజంలో ఇప్పుడు అతి పెద్ద సమస్య ఏంటంటే పెళ్లి అనగానే ఫస్ట్ మనకేం గుర్తొస్తుంది అంటే మంచి సంబంధం కావాలి. కాబట్టి ఒక అమ్మాయికి ఒక అబ్బాయి కావాలన్నా, అబ్బాయికి అమ్మాయి కావాలన్నా మంచి సంబంధాలు ఎక్కడ దొరుకుతుంది? మంచి సంబంధాల కోసం ఈ రోజు నేను ఒకటి బ్యూరో తీసుకొచ్చానండి. అది ఎక్కడో కాదు, తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో. అది జగద్గిరిగుట్ట హైదరాబాద్ లో ఉంది. కాబట్టి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి సంబంధించి CEO గారు సాయిబాబా గారు ఇప్పుడు మనతో ఉన్నారు. కాబట్టి పెళ్లి సంబంధాల కోసం కొన్ని విషయాలు, ముఖ్య విషయాలు తనని అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే సార్. ఇప్పుడు తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో సార్, మీ బ్యూరో కోసం చాలా పాజిటివ్ ఉంది జనాలలో. కాబట్టి ఈ రోజు మేము ఇక్కడికి కొన్ని విషయాలు, ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం అని చెప్పేసి ఇక్కడికి వచ్చినాము. మీరు ఈ మ్యారేజ్ బ్యూరో ఎక్కడ స్టార్ట్ చేసిరు? మనం వచ్చేసి 2017 లో స్టార్ట్ అయినామమ్మా. నా బ్యూరో వచ్చి చింతల్లో ఉండే ఇంతకు ముందు. ఇప్పుడు మన బ్రాంచెస్ వచ్చేసి చింతలు, జగద్గిరిగుట్ట, కుకట్పల్లిలో ఉన్నాయమ్మా. 3 ప్లేసుల్లో మనము గత 8 సంవత్సరాలుగా విజయవంతంగా నడిపిస్తున్నామమ్మా. ఓకే సార్, ఎట్లా ఉంది అంటే కస్టమర్స్ అసలు ఈ మ్యారేజ్ బ్యూరో పెట్టాలి అని చెప్పేసి మీకు అసలు థాట్ ఎట్లా వచ్చింది? ఏంటంటే సమాజంలో ఉన్న పరిస్థితులమ్మా, ఇవాళ ఎట్లా అయిపోయిందంటే పరిస్థితి, పెళ్లి అవ్వడం అనేది చాలా పెద్ద సమస్యగా మారిపోయింది. అది నాకు ఆలోచన కలిగింది ఏంటంటే మనము వెళ్దాం, ఈ ఫీల్డ్ లోకి వెళ్ళి డబ్బులు సంపాదన ఉంటది, సర్వీస్ చేయడము ఉంటది, సేవ చేసినట్టు కూడా అయితే సమాజానికి. అందరి మాదిరిగా మనం గవర్నమెంట్ జాబ్, సాఫ్ట్వేర్ జాబ్, ఇంకేదో చేయడం కన్నా, బిజినెస్ చేయడం కన్నా ఇది బాగుంది, సర్వీస్ కూడా ఉంటది, సేవ చేసినట్టు అనే ఉద్దేశంతో నేను ఈ ఫీల్డ్ లోకి వచ్చాను. ఇప్పుడు ఎన్ని సార్? 8 ఇయర్ మీరు? 8 ఇయర్స్ గా నేను ఈ ఫీల్డ్ లోకి వచ్చాను. కస్టమర్స్ ఇప్పుడు అమ్మాయిలు అబ్బాయిలు అంతా ఎలా ఉన్నారంటే కొంచెం సెల్ఫిష్ గా ఆలోచిస్తున్నారు సార్. అమ్మాయిలైనా అబ్బాయిలైనా అమ్మాయిలకి కొన్ని రిక్వైర్మెంట్స్ ఇప్పుడు ఉంటది. జాయింట్ ఫ్యామిలీ, ఒకప్పుడు అయితే జాయింట్ ఫ్యామిలీ ఉండాలి, ఇలాంటివి ఉండే. కానీ ఇప్పుడు ఈ జనరేషన్ లో ఏంటి అంటే జాయింట్ ఫ్యామిలీస్ వద్దు, మేమిద్దరమే ఉంటాము, అట్లాంటి రిక్వైర్మెంట్స్ అమ్మాయిలు పెడతారా మీ దగ్గర? ఖచ్చితంగా ఉన్నారమ్మా, అట్లాంటి వాళ్ళే ఉన్నారు ఇప్పుడు దాదాపు. ఒక్కడే అబ్బాయి ఉండాలి, ఆయనకు ఇంట్లో అమ్మ ఉండొద్దు, నాన్న ఉండొద్దు, ఆడపడుచులు ఉండొద్దు. ఇక మనం ఏం చేస్తామమ్మా అట్లాంటి వాళ్ళకి మీరు సెట్ చేస్తారా సార్? మరి ఇక అట్లాంటి వాళ్ళకి మేము మాట్లాడతాం, పంపించేస్తామమ్మా. రిజిస్ట్రేషన్ కూడా చేసుకోం, ఎందుకోసం అంటే తలనొప్పే కదా. ఏదో చిన్న కుటుంబం కావాలి, కోరుకోవడం వేరు. గానీ నాకు ఇక అసలు అత్త ఉండద్దు, మా ఉండద్దు, ఇక ఎవరు ఉండద్దు అంటే అది ఇక ఒకతే ఉంటే అయిపోయి పెళ్లి ఎందుకు, టైం వేస్ట్ కదా. ఇప్పుడు అమ్మాయిలకి రిక్వైర్మెంట్స్ ఉంటాయి సార్, అట్లనే అబ్బాయిలకు కూడా ఏమైనా రిక్వైర్మెంట్స్ ఉంటాయా? అబ్బాయిలకి ఏముంటదమ్మా, పామాలు చాలా కట్నం ఎక్కువ కావాలి మా బాబుకి అని పేరెంట్స్ అట్లా అడగడం, అట్లాంటివి పేరెంట్స్ ఉండొచ్చు. కానీ అబ్బాయిలు అయితే ఇప్పుడు ఆ పరిస్థితి లేదమ్మా. అబ్బాయిల పరిస్థితి దయనీయంగా ఉంది, వాళ్ళ పరిస్థితి బాగాలేదు. అమ్మాయి దొరికితే చాలు పెళ్లి చేసుకుంటా అనే పరిస్థితుల్లో అబ్బాయిలు ఉన్నారు. అంటే మిమ్మల్ని ఎట్లా సార్ అప్రోచ్ అవ్వేది? అంటే పెళ్లి కొడుకు ఇప్పుడు అబ్బాయి వచ్చి కాంటాక్ట్ అవుతారా, లేకపోతే వాళ్ళ పేరెంట్స్ వచ్చి కాంటాక్ట్ అవుతారా? పేరెంట్స్ కాంటాక్ట్ అయ్యే వాళ్ళు ఉన్నారు, అబ్బాయి కూడా డైరెక్ట్ గా వచ్చే వాళ్ళు ఉన్నారు నా దగ్గరికి. అది కంప్లీట్ ఆఫ్లైన్ బ్యూరో అమ్మా, ఆన్లైన్ బ్యూరో కాదు. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడికి రమ్మని చెప్తాము. ఏదున్నా 1 గంట వాళ్ళకి టైం ఇస్తాము, మాట్లాడతాము. అన్ని మాట్లాడుకున్న తర్వాత అంతా బాగుంది అనుకుంటే, అదే ఇప్పుడు ఏమన్నా అనవసరమైన రిక్వైర్మెంట్లు, ఒక్కడే కొడుకు ఉండాలి, లేకపోతే మాకు ఇట్టనే ఉండాలి, ఎన్ని కోట్లాస్, ఇట్లాంటివి కాకుండా జెన్యూన్ గా ఎవరైతే ఉంటారో వాళ్ళ ఫైల్ తీసుకుంటాము, వాళ్ళకు వాళ్ళ రిక్వైర్మెంట్ విని వాళ్ళకి తగ్గట్టు సర్వీస్ చేస్తాం తప్ప ఏదో వాళ్ళు చెప్పారు కదా అని మేము ఏదో ఫీజులు కట్టించుకొని పెళ్లిళ్ళు అయితే చేయలేము. మరి ఎట్లా సార్ ఇక్కడ మీ మ్యారేజ్ బ్యూరోలోనే పెళ్లి చూపులు ఎట్లా అరేంజ్ చేస్తారా అమ్మాయికి అబ్బాయి? ఖచ్చితంగా మా మ్యారేజ్ బ్యూరోలో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, కావాలంటే మీరు ఒకసారి తిరిగి చూసుకోవచ్చు. అన్ని ఉన్నాయి మనకి ఇక్కడ. కెపాసిటీ కూడా 50 మెంబర్స్ కెపాసిటీ ఉంటది. అమ్మాయి అబ్బాయి వచ్చి కూడా ఇక్కడ సంబంధాలు చూస్తున్నారు, అవుతున్నాయి కూడా. కొందరు ఇక్కడే ఎంగేజ్మెంట్లు చేసుకునేవి కూడా ఉన్నాయి అమ్మ మా దగ్గర. అవునా సార్? ఓకే. ఇప్పుడు ఒక అమ్మాయి గానీ ఒక అబ్బాయి గానీ ఇద్దరికి కరెక్ట్ ఏజ్ ఏదంటారు సార్ మ్యారేజ్ చేసుకోవడానికి? ఏజ్ అంటే మన గవర్నమెంట్ ఏదైతే చెప్పిందో 21, 24 అంతే. ఇప్పుడు చాలా మంది లైఫ్ లో సెటిల్ అవ్వాలి, సెటిల్ అయిన తర్వాతనే మ్యారేజెస్ అని చెప్పేసి అబ్బాయిలు ఎక్కువగా చూసుకుంటే, అబ్బాయిలు ఏంటంటే కొంచెం సెటిల్ అయిన తర్వాత 30+ దాటిన తర్వాత
అట్లాంటి వాళ్ళు వస్తారా మీ దగ్గరికి? లేట్ మ్యారేజెస్ అట్లాంటి ఇప్పుడు వాళ్ళు? పరిస్థితులు మారిపోయినాయి, సమాజంలో పరిస్థితులు ఎట్లా తయారైనాయి అంటే ఎట్లయిన తర్వాత చేసుకుంటాము, సంపాదించిన తర్వాత చేసుకుంటాము అనే ఆలోచనతో అమ్మాయిలు ఉండిపోతున్నారు, అబ్బాయిలు ఉండిపోతున్నారు. ఉండిపోయిన తర్వాత లేట్ మ్యారేజ్ అయిపోతుందమ్మా. లేట్ అయిన తర్వాత ఎవరు పిల్లనిస్తారు? పిల్లనిచ్చేటోళ్ళు ఉండరు, హెయిర్ లాస్ అవుతుంది, అందవిహీనంగా తయారైతున్నారు. అప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంది? అప్పుడు ఎంత సంపాదన ఉండి ఏం లాభం అమ్మా? ఎవరు పిల్లనియరు, పిల్లగాని చేసుకోరు. కాబట్టి ఏంటంటే ఒక సటన్ ఏజ్, మనకు 21, 24 ఏజ్ లో సంబంధాలు అనేవి వస్తాయి, అవి చేసుకుంటే బాగుంటది నా సజెషన్. అదే అంటే కరెక్ట్ ఏజ్ లో అయితే ఏజ్ దాటిన తర్వాత ఆల్మోస్ట్ అట్లా వస్తారు కదా సార్ ఎక్కువ మీ ఏజ్ దాటిన తర్వాత మాకు దాదాపు ఏజ్ దాటిన తర్వాత వస్తే వాళ్ళే ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. అప్పటికి మళ్ళీ ఏజ్ పెరిగిన తర్వాత వీళ్ళు మా రిక్వైర్మెంట్ తగ్గట్టు కావాలి అని చెప్పేసి ఇంకా కోరికలు పెంచుకొని రిక్వైర్మెంట్స్ పెంచుకొని ఇంకా 2 ఏళ్ళు మా దగ్గర కూడా ఉండిపోతున్నారు. ఏం లాభం ఇక? ఎట్లా సార్ మీరు ఫీజ్ డీటెయిల్స్ అవన్నీ ఎట్లా తీసుకుంటారు సార్? మా దగ్గర వచ్చేసి మినిమము మామూలుగా చిన్నగా 10-20 వేలు జీతం చేసే అబ్బాయికి 5,000, సాఫ్ట్వేర్ డాక్టర్లు ఇంజనీర్లు 8,000, తర్వాత మనకు 10,000 అనేది ఎన్ఆర్ఐ ఫారెన్ సంబంధాలకు, అన్నిటికీ మనకు రిజిస్ట్రేషన్ సర్వీస్ చార్జెస్ ఇవన్నీ ఉంటాయి, సెటిల్మెంట్ అమౌంట్ ఉంటది. ఇవన్నీ ఎవరి ప్రొఫైల్ వాళ్ళకి డిఫరెంట్ గా ఉంటది, చెప్తాము, తీసుకుంటాం. అంటే ఎట్లా సార్? అంటే ఒక 6 months లోపల మేము చూస్తాము ఖచ్చితంగా, ఒక 1 year లోపల మేము చూస్తాము ఖచ్చితంగా, అట్లా ఏమన్నా మీరు చెప్తారా? లేదమ్మా, మన దగ్గర పీరియడ్ ఆఫ్ టైం లేదు, కంప్లీట్ అయ్యే వరకు చూస్తాము. 15 రోజులకు ఒకసారి ఆయన ప్రొఫైల్ అనేది అప్డేట్ చేస్తాము, ఆయనకి ఏం వస్తుందో చెప్తాము. వాళ్ళకి నచ్చితే 100% ముందుకెళ్తారు, చూసుకుంటారు, చూపిస్తాము. ఖచ్చితంగా చేస్తున్నాం, సర్వీస్ కూడా చేస్తున్నాము. మేము ఎవరికి పెళ్లిళ్ళు చేస్తామని హామీలు ఇవ్వట్లేదు, సర్వీస్ అయితే చేస్తాము. వాళ్ళు కట్టిన రుసుముకు ఏదైతే ఉంటుందో నామినల్ ఫీజు, దానికి మనం సర్వీస్ ఇస్తాము. కుదిరింది అంటే మనం ఏదైతే మాట్లాడుకున్నామో అది మన సంభావన తీసుకుంటాం. ఇప్పటి వరకు ఎన్ని మ్యారేజెస్ చేశారు సార్? నేను ఇప్పటి వరకు 350 పెళ్లిళ్ళు చేసినమ్మా. ఇప్పుడు కొన్ని క్యాస్ట్లలో, మా క్యాస్ట్ లో అమ్మాయిలు చాలా తక్కువ ఉన్నారు, అది ఎంతవరకు నిజం అంటారు? ఏ క్యాస్ట్ లో తక్కువ లేరమ్మా, అన్ని కులాలలో అమ్మాయిలు ఉన్నారు. కానీ ఎడ్యుకేషన్ ఎక్కువైపోయి వాళ్ళ రిక్వైర్మెంట్ తగ్గట్టు అబ్బాయి కావాలని కోరుకుంటున్నారు. ఇప్పుడు 10th చదివి, ఇంటర్ చదివి నాకు మంచి పిల్ల కావాలి, అందమైన పిల్ల కావాలా, నాకు కట్నం ఇచ్చే పిల్ల కావాలంటే ఆడ దొరుకుతుంది అమ్మా? దొరకదు కదా. అట్లా ఉండదు, అది వాళ్ళ పిల్లలు లేరు అనేది లేదు. కొన్ని క్యాస్ట్ లో ఉండొచ్చు, కానీ మరీ అసలు అమ్మాయిలే లేరన్న పరిస్థితి అయితే లేరమ్మా. అమ్మాయిలు ఉన్నారు. కొందరు ఏంటంటే వాళ్ళ క్యాస్ట్ లో లవ్ మ్యారేజెస్ ఎక్కువ అయిపోయి, లేకపోతే క్యాస్ట్ నెంబర్కి వెళ్ళే ఇంట్రెస్ట్ ఉండి అట్లా తగ్గుతున్నారు తప్ప అమ్మాయిలు లేరు అన్న పరిస్థితి ఏ క్యాస్ట్ లో లేదమ్మా. ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ చేసిరా సార్? ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్లు అవుతున్నాయమ్మా. ఇప్పుడు ఏంటంటే వాళ్ళ రిక్వైర్మెంట్ తగ్గట్టు అబ్బాయిలు కావాలి అని ఎవరైతే అమ్మాయిలు ఉంటున్నారో ఖచ్చితంగా ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్కి వెళ్తున్నారు, చేసుకున్నారు, చేసినాం కూడా. ఇప్పుడు పెళ్లి అంతా ఫిక్స్ అయిపోయిన తర్వాత మీకు సమ్ అమౌంట్ ఇస్తారు కదా సార్, ఆ అమౌంట్ మరి కరెక్ట్ గా ఇస్తారా? వాళ్ళు ఏదైనా ప్రాబ్లం చేస్తారా కస్టమర్స్? ఎట్లుంటది అంటే అమ్మా, మేమేదో వాళ్ళు నామినల్ రిజిస్ట్రేషన్ ఫీజు కడితే సంబంధాలు చూపిస్తాము, నచ్చక 3కో 4కో వాళ్ళు నచ్చుతారు, ఫిక్స్ అవుతుంది. అయిన తర్వాత ఎట్లుంటది అంటే అమ్మా, వీళ్ళు ఫీజులు ఇవ్వడానికి ఇబ్బంది పెడతారు, మేము అది భరిస్తాము. ఎందుకోసం అంటే మనం ఈ ఫీల్డ్కి వచ్చింది పూర్తిగా డబ్బులు సంపాదిద్దామనే కాదు, సమాజ సేవ చేద్దామని వచ్చినాం. కాబట్టి కొందరు ఉండి కొందరు ఉండక 1,00,000 రూపాయలు మాట్లాడితే వాళ్ళు 50,000 ఇవ్వడం, 60,000 ఇవ్వడం చేస్తారు. ఇక దాన్ని మేము ఏదో విధంగా సర్దుకొని ముందుకు తీసుకెళ్తున్నాం. ఏదో విధంగా మనం ఇంకా చేసేది మంచి పని కాబట్టి ఇక పూర్తిగా మనం ఏమో రౌడీజం చేయడము లేకపోతే వాళ్ళని ఇబ్బంది పెట్టడం అది చేయలేం కదా. కాబట్టి ఏదో విధంగా తీసుకుంటున్నాం. ఒక అబ్బాయికి గానీ ఒక అమ్మాయికి గానీ చాలా సంబంధాలు వచ్చి వాళ్ళకి అసలు ఫిక్స్ అవ్వలేదు, ఆ ఒక 100 సార్లు అట్లా అయినా గానీ మీరు మళ్ళీ ఒక విఐపి కస్టమర్ లాగానే ట్రీట్ చేస్తారా? చేసేదే వాళ్ళ కోసం, మా పనే అది కదా. సాయిబాబా దగ్గర చాలా ముఖ్యమైన విషయాలు తెలుసుకున్నాం కదా. అలాగే ఎవరైనా పెళ్లి కాని వాళ్ళు సంప్రదించాలంటే తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోని సంప్రదించాలంటే కింద స్క్రీన్ పైన నంబర్ ఇస్తాను, త్వరగా కాంటాక్ట్ అవ్వండి. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ.